నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ప్రోగ్రాము సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరం చూసాం. సో, దాని ద్వారా కేతిరెడ్డి ఎంత పాపులర్ అయ్యారు, జనాల్లోకి ఎంత బాగా దూసుకెళ్ళిపోయారు, ఆ వీడియోస్ ఎంత వైరల్ అయ్యాయని నేను చూసాం. ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ధర్మవరంలో పోటీ చేసినటువంటి వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి గారు గెలుస్తారా? లేకపోతే కూటమి అభ్యర్థిగా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గెలుస్తారా? జనం ఎవరి వైపు చూస్తున్నారు? ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే చౌదరి గారు. నమస్కారం అమ్మా. గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూసాం. చాలా వీడియోస్ ట్రెండింగ్‌కెళ్ళాయి. చాలా వైరల్ అయ్యాయి. మరి ఆ ప్రోగ్రామ్ నడిపించినటువంటి కేతిరెడ్డి గారు గెలుస్తారా? అంటే వాళ్ళ వైపు ఆయన వైపు అక్కడున్నటువంటి జనం ఉన్నారా? లేకపోతే కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సత్యకుమార్ గారి వైపు ఉన్నారా? ఎవరి వైపు ఉన్నారనుకుంటున్నారు మీరు? మొదట సౌజన్య గారు మీకు టీవీ ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరఫున మొదట నమస్కారాలు. నమస్తే. దేశంలో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలు ఒకసారిగా రావడం, పూర్తిగా 2 నెలల వ్యవధితో అభ్యర్థులు భారీగా స్కెచ్ వేసుకొని ఎన్నికల ప్రచారం తరలేపడం, పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఒక ఎన్నికల యుద్ధ వాతావరణం నెలకొన్న విషయాన్ని గత 3-4 నెలలుగా అనేక ఛానళ్ళు, టీవీల్లో, సోషల్ మీడియాలో కథలు వడ్డించి వారిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్లు ఖర్చు పెడుతున్న అభ్యర్థులకి ఇంకా లబ్డబ్ అని గుండెలు కొట్టుకునే పరిస్థితి. ఇందులో భాగంగా రాయలసీమ, ఎస్పెషల్లీ అనంతపూర్లో ధర్మవరం. ధర్మవరంలో ధర్మం గెలుస్తుందా, సత్యం గెలుస్తుంది? ధర్మం గెలిస్తే ఏ రకంగా ఉంటది, సత్యం గెలిస్తే ఏ రకంగా ఉంటుంది? ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి జరిగే యుద్ధంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు అనేక ఒడిదుడుకులు, ఆటుపోట్లు పెట్టుకున్నారు. ఆయన మీద వ్యక్తిగతంగా దాడి కూడా చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక పక్కగా చెప్పాలంటే ఏజెంట్ని భయభ్రాంతులు చేశారు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి సభ్యుల పైన దూషణలు కాకుండా ప్రత్యక్ష పరోక్ష దాడులు, బైండ్ ఓవర్ కేసులు పెట్టారు. సో ఎక్కడో హైదరాబాద్ లో విన్నాను, గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అని. ఆ కార్యక్రమాన్ని కాఫీ కొట్టి గురించి చూసి నక్కవాత పెట్టుకున్నట్టు గుడ్ మార్నింగ్ ధర్మవరం అని పెట్టాడు కేతిరెడ్డి. ఆయన పెట్టిన కార్యక్రమం మంచిదే. ఉదయాన్నే లేచి ఏమైనా ఆడిపోతున్నాం అంటే, నేను బాత్రూమ్ వెళ్తున్నాను సార్ అంటే. స్కూల్కి వెళ్ళలేదా అంటే, వెళ్ళలేదు మా నాన్నగారు ఏదో పని పెట్టారు. అయితే నేను ఇంటికి పద, స్కూల్కి పిలిపిస్తాను, నేను బుక్స్ ఇప్పిస్తా అని కామెడీ షో లాగా స్టార్ట్ చేశారు. అది కొంచెం సీరియస్ గా కాలువలు కావాలని, రోడ్లు కావాలని, విధులు లైట్లు లేవని, అలాగే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీకు అమ్మఒడి అందిందా, అదే విద్యా దీవెన వచ్చిందా, ఇలా మాట్లాడతారు. చాలా మందికి ఇల్లు పట్టాలు ఇస్తానని చెప్పడం, చాలా మందికి ఇల్లు కట్టిస్తానని చెప్పడం, అలాగే పోతూ ఉంటే ఎవరైనా బిచ్చగాళ్ళు కనపడితే చేతుల్లో డబ్బులు తీసి ఇవ్వటం, ఇవన్నీ ఏదో సినిమాలో కొత్త దేవుడు అని సినిమాలో వచ్చిన కథానాయకులాగా బిహేవ్ చేశారు. మొదట్లో కొత్తది వింత, పాతది రోత అన్నట్టు కొంత వింతగా అనిపించింది. ఏది గుడ్ మార్నింగ్ రామవరంలో ఇటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే నేరుగా ప్రజల్లోకి వస్తాడా, ప్రజలతో మాట్లాడతారా, ప్రజల సమస్య పరిశీలిస్తాడా అంటే కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంది కాబట్టి ధర్మవరంలో కొంచెం కొత్తగా అనిపించింది. మొదట్లో ఆదరించారు. క్రమేణా ఆయన చెప్పడం మొదలుపెట్టింది ఎక్కువైంది, పని తక్కువైంది. ఏం కావాలో ఇస్తాను, రండి మాట్లాడదాం, కూర్చుందాం అని అంటారు కానీ ఏ పని చెప్పినా కూడా జరగట్లేదు. చివరికి వాలంటీర్లు చెప్పిన పని కూడా చేయలేకపోతారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆ విధంగా ఉంటుంది. ఈయనేదో 100 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు చేతులు డబ్బులు పెట్టి మీరు స్కూల్కి వెళ్ళండి, లేదంటే అన్నం తినండి, భోజనం చేయండి, టిఫిన్ తిన్నారా, నీళ్ళు తాగారా, ఇట్లాంటి మాట్లాడుతూ యోగక్షేమాలు విచారించడానికి బాగుంది. కానీ ధర్మవరంలో అసలు విషయం వెళ్తే ధర్మవరం ఒక పాలేగాల కోటలాగా మార్చేసి పూర్తిగా ఒక చెరువును ఆక్రమించి రేస్ కోర్సు, ఈయన విల్లా, ఈ డబుల్ డూప్లెక్స్ హౌస్ కట్టి ఈయన సొంతంగా విదేశాల నుంచి గుర్రాలు తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఈ ఒక రకంగా చెప్పుక పాలేగాళ్ళు కోటలాగా సృష్టించి ల్యాండు, శాండు, మైను పూర్తిగా ధర్మవరంలో అధర్మంగా పారింది. గ్రామానికి 3 బెల్ట్ షాపులు, ఒక బెల్ట్ షాప్ ఖరీదు 2 లక్షల అవసరాలు ఆయన ఆ నెలకు కట్టాల్సింది. ఇట్లాగా రీచ్లు అంటే మన ఇసుక భారీ స్థాయిలో కర్ణాటక దగ్గర ధర్మవరం అంటే అనంతపూర్ నుంచి మోస్ట్లీ 100 కిలోమీటర్లు బెంగళూరుకు ఉంటాం. సో ఎక్కువ ఇసుకని భారీగా వందల కోట్ల రూపాయలు మట్టిను అలాగే శాండ్ తరలించేసి, సో కర్ణాటక మద్యం ఆంధ్రాకి వచ్చింది.
దానికి ఈయన తాపేదారులు ఏజెంట్. ఆంధ్ర మద్యాన్ని పక్కన మారేసి కర్ణాటక మద్యాన్ని అమ్మి అధిక రేట్లు భారీగా సంపాదించుకుంది. ఇది కాకుండా ల్యాండ్ గ్రాబింగ్ అనేక అంశాలపైన సెటిల్మెంట్ అన్ని కూడా తెలుగుదేశం వాళ్ళ పైన, బీజేపీ వాళ్ళ పైన మళ్ళీ మీరు నోరెత్తకూడదని చెప్పి ఎన్ని రకాలుగా దాడికి ప్రభావితం చేయాలో చేసి తనకు పాలేగాడు కోటను తన అదుపులో పెట్టుకున్న ప్రయత్నం చేసి, కానీ పిల్లి ఎంత మంచిదైనా రోజు కొడుకు కొడుతుంటే ఏదో ఒక రోజు ఎగిరి మన మీద టెర్సేసి పారిపోతుంది. అట్ట ప్రజలు తిరగబడ్డారు. నీ గుడ్ మార్నింగ్ కాస్త బ్యాడ్ మార్నింగ్ అయింది, నీ యొక్క ధర్మవరం కాస్త అధర్మ పరిపాలన అయిపోయింది, ఇంక నువ్వు అక్కర్లేదు, బాయ్ కేతిరెడ్డి అనే పరిస్థితికి వచ్చారు. అప్పుడు ప్రజలందరూ తిరగబడటంతో ఉమ్మడి అభ్యర్థిగా సత్యకుమార్ గారిని అభ్యర్థిగా పెట్టడం, దేనికైనా తెగబడడానికి, డబ్బులు పంచడానికి, మధ్య నేరులే పంచడానికి ప్రయత్నం చేశాడు. ఎట్లా కొట్ల గెలవాలని ప్రయత్నం చేస్తే జనం తరుముకున్నారు. కేతిరెడ్డి నువ్వు అక్కర్లేదు, కేతిరెడ్డి నువ్వు చెప్పిన మాట ఏది నిలబెట్టుకోలేదు, నీ గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ ధర్మవరంగా మాకు కావాల్సింది, ఇలాంటి పరిశ్రమలు స్థాపించాలి, అక్కడ ఉద్యోగాలు చేస్తే మా కళ్ళ ముందు మా పిల్లలు ఉంటారంటే వాళ్ళ సన్నిచరులు తిరగబడి పుట్టించాడు. దాంతో జనం ఇంకా రగిలిపోయారు. చివరికి కేతిరెడ్డి తన ఎత్తున తానే భస్మాసురాస్త్రం పెట్టుకున్నట్టు తన గోయిని తానే దూక్కున్నాడు. చివరికి ఓడిపోతామని భయం భ్రాంతులకు గురయ్యి ఇప్పుడు తట్టాపుట్ట సర్దేసుకుంటున్నాడు. ఆల్మోస్ట్ ఆయన ప్రాపర్టీస్ అనే లిక్విడ్ గా మార్చుకున్నాడు. పక్కనే ఉన్న బెంగళూరుకి మారిపోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళ ఉనికిలో ఉన్న వాళ్ళ వెంచర్లకు అందరికి ఆ సిమ్టమ్స్ చెప్పేశాడు. సో ఓటమి అంచులోకి వెళ్ళిపోయాడు. ఓటమి అభ్యర్థి సత్యకుమార్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆల్మోస్ట్ అలా రిపోర్ట్ కూడా అంది. ఈ మధ్య ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన కూడా ఫోన్ చేసి పర్టికులర్ గా, అయ్యా కేతిరెడ్డి నువ్వు కొంచెం జాగ్రత్త తీసుకో, నీ మీద ఆఫ్టర్ 4th తర్వాత మేము కూడా కాపాడలేమనే విధంగా చెప్పడంతో ఆయన ఈరోజు పూర్తి స్థాయిలో నైషేర్యంలోకి వెళ్ళిపోయి, ఒకటి తెగబడి కొట్లాడి గొడవ చేసుకున్న అనంతపూర్ తన ధర్మం నిలబడాలి, లేదంటే కాళ్ళకు బుద్ధి చెప్పాలి, అంటే పరిగెట్టాలి. ఇటువంటి ఆప్షన్లు మిగిలిపోయి సత్యకుమార్ గారి యొక్క ప్రదర్శన, బీజేపీ యొక్క ప్రణాళిక, అక్కడ జరిగిన మీటింగులు, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రోద్బలంతో కింది స్థాయిలో వర్కౌట్, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అభ్యర్థుల ఓటు ట్రాన్స్ఫర్ పక్కాగా జరగడంతో కేతిరెడ్డికి భయం గుర్తుంది. దాంతో ఈరోజు కేతిరెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. పూర్తిగా ఓటమచ్చుల్లో ఉన్నాడు. సో ఆయన నాకు తెలిసి 99 కాదు 100% ధర్మవరాన్ని వెళ్ళి వదిలేసి వేరే ప్రాంతానికి వలసపోయే పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో సహా పథకం వేసుకున్నాడు. సో నాకు తెలిసి 1 or 2 days లో ఆయన ధర్మవరాన్ని ఖాళీ చేసే పరిస్థితి పడుతుంది. కాకపోతే బేకపోతే గాంభీర్ అలాగా 4th ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి కొంత మంచిర్లతో అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాడు. చివరికి ఆయన ఇష్టపడి కట్టుకున్న ఆ చెరువును ఆక్రమించి వెళ్ళాను, అలాగే పెద్ద ఎత్తున కాంపౌండ్ ఉన్నటువంటి పెద్ద హౌస్ ను కూడా చివరికి అమ్ముతున్నాడు అనే సమాచారం వచ్చింది. ఎందుకంటే లిక్విడ్ చేసేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో ఆ భూమి కూడా గ్రావింగ్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కోర్టులకు వేస్తారు. ప్రభుత్వం హ్యాండ్ చేసుకునే భయం పుట్టుకొని అమ్మడానికి ప్రయత్నం చేస్తాడు. సో తన యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఆస్తిపాస్తులు లిక్విడ్ చేసుకొని పూర్తి స్థాయిలో చెక్ బంద్ చేసుకొని పాలయానికి చిత్రించడానికి రెడీగా ఉన్న చౌదరి గారు, ధర్మవరం ప్రజలు గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి ప్రోగ్రామ్ కి బాగా దగ్గరే ఉన్నారా, లేకపోతే ధర్మ వైపు వాళ్ళు చూడాలనుకుంటున్నారు, సత్యం వైపు చూడాలనుకుంటున్నారా చూద్దామండి. సో కొద్ది రోజులే టైం ఉంది కాబట్టి రిజల్ట్స్ కి అసలు ఏంటనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు.